బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు లేదా బతికుంటే బలుసాకు అమ్ముకొని బతకొచ్చు అనే సామెతలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? నాకు తెలిసి మీలో చాలా మంది దీనిని వినే ఉంటారు. కానీ ఈ సామెతలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ బలుసాకు గురించి మీకు తెలియకపోవచ్చు. అయితే దీని మీద రెండు సామెతలు రావడానికి అసలు బలుసాకు స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బలుసాకు అనేది కంప చెట్టులా కనిపించే ఓ ముళ్ల మొక్క. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వెబెరా టెట్రాండా కాంథియం పారిఫ్లోరం. ఈ మొక్కలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉండడంతో ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా ఈ మొక్క ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు డయేరియాను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో పూర్వం డయేరియాను తగ్గించే మందుగా దీనిని ఉపయోగించేవారు. ఇక ఈ ఆకుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల పూర్వం దీనితో కర్రీ, చట్నీ లాంటివి చేసుకుని తినేవారు. ఇంకా ఇది జ్వరాన్ని, పైత్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇక అనారోగ్యంతో పథ్యం పాటించాల్సి వచ్చినప్పుడు రుచికి కాస్త వగరుగా ఉండే బలుసాకు తినేవారు. అందుకే బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అనే సామెత పుట్టిందని కొంతమంది అంటుంటారు. ఇక దీనిలో ఉండే ఔషధ గుణాలు గౌట్, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంకా ఇది అజీర్తిని తగ్గించి ఆకలిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే దీనికి కాసే పండ్లను నేరుగా లేదా వండుకుని తినేవారట. అందుకే ఎంత కష్టకాలం వచ్చినా బతకాలని చెప్పేందుకు ఈ సామెత వాడతారట. సో ఇవండి బలుసాకు ఆరోగ్య ప్రయోజనాలు మరియు విశేషాలు. అయితే దీనిని వాడే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.